ఒక్కసారిగా ఆమె రావడంతో చాలా అంటే వైసీపీ కార్యకర్తల్లో కానీ వైసీపీ లీడర్లలో కానీ అందరూ కూడా మాట్లాడారు ఎదురు. అంటే అది జగన్ నుంచి ఇండికేషన్ వచ్చిందనే ఒక విమర్శ కూడా వచ్చింది. మాట్లాడండి అని. వైఎస్ ఫ్యామిలీలో సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పారు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే నాయకుడు అని ఉంటారో వాళ్ళకే తోడుగా ఉంటాం, అంతే సింపుల్. వాళ్ళు అన్న కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మా జీవితాలు నాశనం చేయడానికి నువ్వు కంకణం పట్టుకొని తిరుగుతూ ఉంటే ఎవరు ఏమో ఊరికే ఉండరు. కౌంటర్కి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తూనే ఉంటారు. దాని పేరేదేముంటుంది. మీ నియోజకవర్గంలో లాస్ట్ ఎన్నికలకి మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరినాయి? నెక్స్ట్ ఎలక్షన్కి మీ అజెండా ఏంటి మీ నియోజకవర్గం వరకు? నేను ఎప్పుడు ఏ ఎలక్షన్లకు ఎప్పుడు హామీలు ఇవ్వనండి. ఓకే, ఎప్పుడు నేను హామీలు ఇవ్వను. నేను ఏది చేయగలుగుతానో చేసుకుంటూ పోతుంటాను. నా అబ్జర్వేషన్లలో ఈ ప్రాంతానికి ఏది అవసరమవుతుందో ఆ పద్ధతినే చేసుకుంటూ పోతున్నాను. అంతకుముందు ఇచ్చిన తాగునీటి కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇప్పుడు కడుతున్న కొత్త రిజర్వాయర్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పలే. నాకు ఆ సమస్య గుర్తించినప్పుడు ఆ సమస్యను తగ్గట్టుగా పోరాడి తెచ్చుకునే ఇది ఇప్పటికీ చాలా తెచ్చాం. అవన్నీ ఇంప్లిమెంటేషన్కి చూస్తాం. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఎక్కడైతే నీడ్ అండ్ డీడ్ ఉంటుందో అవన్నీ చేసుకుంటాం. ఇదేమి అని ఉండదు నియోజకవర్గ అభివృద్ధికి. నిజ అభివృద్ధికి ఏమైనా ఉండదు కాదు. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 5,000 కోట్ల వర్క్స్ జరుగుతున్నాయి నా కాన్షియన్స్లో. లెట్ ఇట్ బి అది ఫినిష్ కానిస్తే నెక్స్ట్ ఈ ప్రాంతానికి అవసరం ఏమిటని ఇక్కడ బేసిక్గా చేనేత వృత్తిని నమ్ముకున్నారు. ఆ రోజు ఇక్కడ వీళ్ళకి బాగుండాలని చెప్పేసి 24,000 రూపాయలు నేస్తం తీసుకున్నాడు. మా ధర్మవరం నుంచి సీఎం గారు అప్పుడు అనౌన్స్ చేసినారు అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరికి నేను చాలా గ్రౌండ్ లెవెల్ వచ్చిన తర్వాత నేను చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వ్యక్తిని. సో ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాను కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఏది కావాలో అది మాత్రం నేను చేయగలుగుతాను. నేను చంద్రబాబు లాగా కుప్పానికి విమానాలు తీసుకొస్తానని, అది అగ్రికల్చర్ మార్కెటింగ్ చేస్తానని, బుల్లెట్ ట్రైన్లు చేస్తానని ఇలాంటి మాటలు చెప్పను. ఈ ప్రాంతానికి ఏం కావాలో అది మాత్రం నేను చేస్తాను. దాన్ని నమ్ముతాను కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటా. పవర్లూమ్స్కి హ్యాండ్లూమ్స్కి మధ్య ఇదేంటంటే పవర్లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ దానిలోకి కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. కానీ పవర్లూమ్స్ మేము ఎక్కడే కానీ ఎంటర్టైన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి సబ్సిడీలు కూడా ఇవ్వటం లేదు. మామూలుగా సబ్సిడీలు వస్తాయి, అవన్నీ ఎక్కడే కానీ మేము ఇవ్వటం లేదు. ఒక ఇండస్ట్రీని పెట్టినామంటే దానికి రూల్ ప్రకారం ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇక్కడ చాలామంది ఇండివిజువల్గా ధర్మవరంలో కేవలం 10% ఉంటాయి. హిందూపూర్, సోమందేపల్లి, యలహంక, దొడ్బల్లాపూర్, కర్ణాటక లాంటి పరిసర ప్రాంతాల్లో నుంచి కూడా మా ధర్మవరానికి చీరలు వస్తూ ఉంటాయి. దట్స్ ఎఫెక్టింగ్. కేవలం ధర్మవరం చీరల వల్లనే ఎఫెక్ట్ అవుతుందని, ధర్మవరం తయారీ ద్వారానే ఎఫెక్ట్ అవుతుందని అనుకోవటం లేదు. 2 థింగ్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్ ఈజ్ హ్యాండ్లూమ్, పవర్లూమ్ ఈజ్ పవర్లూమ్. మీరు కూడా చీరలో చూస్తూ ఉంటారు. పవర్లూమ్ వేర్ అండ్ టైర్ తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది తొందరగా. హ్యాండ్లూమ్ చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటుంది. సో ఇది కొంతమంది తెలియక ఈ పవర్లూమ్స్ వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల మిషన్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చినారు. మేము చెప్పాం, ఏ మార్కెట్ అయినా కానీ డిమాండ్ సప్లైకి తగ్గట్టుగా పోతుంటేనే అది మార్కెటింగ్ ఉంటుంది. డిమాండ్ 100 ఉండి నువ్వు 1000 చేస్తే వేస్ట్, ఉపయోగంగా. ఇప్పుడున్న మా ప్రపంచంలో కూడా ఏమైంది, ఇంతకుముందు చీరలన్నీ బాగా బీరువాలో నీట్గా ఎత్తిపెట్టుకుంటాను. ఇప్పుడు మీరు కట్టిన చీర కట్టుకోకుండా ఉన్నారనమాట. కట్టిన చీర కట్టనప్పుడు ఏదైతే ఉంటుందో, ఏదైతే లెస్ ప్రైస్కి వస్తుందో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. కాస్ట్లీగా 50,000 లక్ష అట్లా పెట్టుకునే చీరల కంటే 15,000 అట్లా వచ్చేది కట్టిన చీర ఫంక్షన్లో కట్టుకోకుండా పోతుంటే చాలనే పద్ధతికి వస్తున్నారు అనమాట. సో ఆ విధంగా కూడా ఈ పవర్లూమ్లు అయితే తక్కువ రేటుకే వస్తాయనే ఒక ఆలోచనతో పోతున్నారు. కానీ డిమాండ్ అండ్ సప్లైకి మ్యాచ్ కావటం లేదు. సో ఈ పవర్లూమ్స్ అనేది నిదానంగా వెళ్ళిపోతుంది దానికి. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ.